అలానే విశ్వేశ్వరరావు. సంచలనమైనటువంటి ఒప్పందం జరిగింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దానికి పేరు పెట్టారు నరేంద్ర మోడీ గారు. అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ అధ్యక్షులు, అలాగే యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సా అంపేరు, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా. ఈ ఆంటోనియా ఎవరో కారు, మన ఇండియనే. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పౌరసత్వాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒప్పందం సందర్భంగా సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇండియా మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్పి. వాళ్ళ ఫాదరు గోవాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇండియా మూలాలు ఉన్నటువంటి ఆంటోనియా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2024 డిసెంబర్ 1వ తారీఖున ఆయన బాధ్యతలు చేపట్టాడు. అలాగే యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్పర్సన్ ఉర్సులా ఈవిడ. సో వీళ్ళిద్దరితోటి నరేంద్ర మోడీ గారు కీలకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా ఏ సమయంలో అమెరికా ప్రతీకార సుంకాలు వేసి భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనుకుంటున్నటువంటి సమయంలో గత కొన్ని నెలలుగా మౌనంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోటి ఒక సంచలనమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం అనేటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి దానివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, దేశానికి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, తెలంగాణకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అని చెప్పి సహజంగా భావిస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరిన కారణంగా ఇప్పటి వరకు సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి ఆక్వా పరిశ్రమ ఆంధ్రలో పుంజుకోబోతుంది. ఎందుకు? యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్తో పాటు అమెరికాకు కూడా మన ఆక్వాని, మన రొయ్యల్ని ఎగుమతి చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. కానీ అమెరికా ఎప్పుడైతే ప్రతీకార సుంకాలని విధించిందో అప్పటి నుంచి ఆక్వా పరిశ్రమ కుప్పగూలిపోయింది ఆంధ్రప్రదేశ్లో. రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే ప్రతీకార సుంకాలు ఫస్ట్ 25% వేశారు. ఆ తర్వాత రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మరొక 25% వేస్తున్నాం అని చెప్పి ఇంకొక 25% వేసి వెరసి 50% అమెరికా భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించింది. దాంతో ఎఫెక్ట్ అయినటువంటి రంగాలు ప్రధానంగా 1 ఫార్మా రంగం, 2 ఆక్వా రంగం. ఈ 2 బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోటి కుదిరినటువంటి డీల్ కారణంగా ఆక్వా పరిశ్రమ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్. ఇక ఫార్మా తెలంగాణలో ఐటీ తర్వాత జీడిపిలో అత్యధిక భాగం షేర్ ఉన్నటువంటి రంగం. ఆ రంగం అమెరికా తీసుకున్నటువంటి ప్రతీకార సుంకాల కారణంగా నష్టపోయింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కుదిరినటువంటి స్వేచ్ఛాయుత వాణిజ్యం అనేటువంటి డీల్ ఏదైతే ఉందో దాని కారణంగా మన ఫార్మా రంగం భారీగా పుంజుకోబోతుంది. ఇది తెలంగాణకి అత్యధికంగా బెనిఫిట్ కలిగించబోతుంది. సో అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి లాభం ఏంటి ఈ డీల్ కారణంగానంటే, ఒకటేమో ఆక్వా ఆంధ్రప్రదేశ్కి, ఫార్మా తెలంగాణకి. ఈ 2 రంగాలు పుంజుకోబోతున్నాయి, పుంజుకునే అవకాశం ఉంది. పుంజుకుంటే కనుక అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి భారీగా లాభంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువ కలుగుతాయి. అలాగే ఆక్వా రంగం, ఫార్మా రంగం విస్తృతంగా విస్తరించేటువంటి అవకాశాలు లేకపోలేదు రాబోయేటువంటి రోజుల్లో. ఇది మన రాష్ట్రాలకు బెనిఫిట్. ఇక దేశానికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయంటే, గుజరాత్కి సంబంధించి ఎక్కువగా అక్కడ ఆభరణాలు తయారు చేస్తుంటారు, వజ్రాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వజ్రాలని మెరుగుపెట్టి దాన్ని శుద్ధి చేసి పంపిస్తుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో గుజరాత్కు కూడా ఈ డీలు బాగా ఉపయోగపడుతుంది. అలాగే పాదరక్షకులు, వీటికి బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అయితే భారతదేశానికి బెనిఫిట్ ఏంటంటే, మధ్యతరగతి వర్గాలకు కానీ పేదలకు కానీ పెద్దగా మెరుగుగా ఈ డీలు ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే ఆడి, బెంజ్ కార్లు, వోక్స్ వ్యాగను ఇలాంటి కార్లకి మీకు దాదాపుగా ఇప్పుడు 150% ఉన్నటువంటి ట్యాక్స్ కాస్త తగ్గించబోతుంది భారతదేశం. ఆ కారణం చేత సగానికి సగం ధరలు తగ్గి
అందబోతున్నాయి ఆ కార్లన్నీ కూడా. సో విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళకి, కుబేరులకి ఫస్ట్ ప్రయారిటీ ఈ డీల్ కనిపిస్తుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆక్వా రైతులకి అలాగే ఫార్మా రంగానికి కూడా కనిపిస్తుంది. అయితే సామాన్యుడికి బెనిఫిట్ ఏంటి అని అంటే, సామాన్యుడికి అయితే బెనిఫిట్ ఇమీడియట్గా అయితే కనిపించట్లేదు, లాంగ్ రన్లో ఏమన్నా కనిపిస్తుందేమో. వైన్ తాగాలంటే, యూరోపియన్ యూనియన్ సంబంధించిన వైన్ తాగాలంటే సామాన్యుడు అయితే తాగలేడు. సో మందులు, కొన్ని రకాల లిక్కర్కి సంబంధించినటువంటి కాస్ట్లీ ఐటమ్స్ ఏదైతే వాటికి తగ్గే అవకాశం ఉంది, అది పేదోడు మధ్యతరగతోడు టచ్ చేయలేడు. కారణం ఏంటంటే పేదలు తాగేది చీప్ లిక్కర్. సో కాబట్టి యూరోపియన్ యూనియన్ ఇక్కడ పంపించేటువంటి లిక్కర్ని వాళ్ళు తాగి భరించేటువంటి పరిస్థితి ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ డీలు పారిశ్రామికవేత్తలకి అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి డీల్గా ఒక 70% కనిపిస్తుంది. 30% మాత్రం ఆక్వా రైతులకి కనిపిస్తుంది. ఆక్వా రైతుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి, అలాగే ఫార్మా రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి డీల్ కనిపిస్తుంది. సరే, ఈ డీల్లో ఏంటి అసలు అనేది, ఇంపార్టెంట్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఆటోమొబైల్ రంగం దెబ్బతినబోతుంది. ఇండియాకి సంబంధించిన ఆటోమొబైల్ ఇండియన్ కంపెనీస్ ఏమి ఉన్నాయి, మహీంద్ర, టాటా, ఈ రెండు ఇండియన్కి సంబంధించినటువంటి కంపెనీలు. ఈ రెండు కంపెనీల మీద యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చేటువంటి కార్లు, వీటి ప్రభావం బాగా పడే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి ప్రయోజనాలు ఏంటండి. వచ్చే 7 ఏళ్లలో, అంటే సుదీర్ఘకాలం పాటు వచ్చే 7 ఏళ్లలో దేశం నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతి అయ్యేవి 99.5% వస్తువులపైన దిగుమతి సుంకాల భారం భారీగా తగ్గబోతుంది. మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి వాటికి బాగా తగ్గుతుంది సుంకాలు. 99.5% వస్తువుల మీద, అంటే మనం ఎక్కువ ఏమేమి ఎగుమతి చేస్తాం, మత్స్య అంటే ఆక్వా, వస్త్ర, రసాయనాలు, రబ్బరు, ప్రాథమిక లోహాలు, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తులు ఎగుమతుల మీద ఈ దిగుమతి సుంకాలు అసలు ఉండవు. వీళ్ళకి మాత్రం బెనిఫిట్, వీటి మీద ఆధారపడినటువంటి వాళ్ళకి. ఎవరెవరికి? ప్రాథమిక లోహాలు అంటే ఐరన్ ఓరు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, క్వాడ్జీ, తర్వాత బైరటిస్, ఇలాంటి వాళ్ళకి. అలాగే చేపలు, రొయ్యలు వీళ్ళకి. అలాగే వస్త్రాలు అంటే గార్మెంటరీస్. తర్వాత టెక్స్టైల్ రంగం బాగా పుంజుకునే అవకాశం ఉంది. రసాయనాలు, రబ్బరు, ప్రాథమిక లోహాలు, రత్నాభరణాలు, సో తోలు ఉత్పత్తులు. సో ఇది ట్రంప్ సుంకాలతో కుదేలవుతున్నటువంటి మనకి ఇది ఒక శుభవార్త అని చెప్తున్నారు. సో ఫార్మా రంగం ప్రస్తుతం మన దేశ ఫార్మా ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ 11% సుంకాలు విధిస్తుంది. ఇక నుంచి అది ఉండవు, ఆ 11% కూడా ఉండదు. ఏటా మనం యూరోపియన్ యూనియన్ దేశాలకు $295 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ఈ మొత్తం ఎగుమతుల్లో ఇది 12%కి సమానం. అయితే యూయూ ఫార్మా దిగుమతుల్లో మన కంపెనీల వాటా ప్రస్తుతం 2.2% మాత్రమే ఉంది. ఇప్పుడు పుంజుకునే అవకాశం ఉంది. ఈ ఫార్మా కంపెనీలు ఏదైనా కొత్త ఔషధాన్ని యూయూ దేశాలకు ఎగుమతి చేయాలంటే అందుకు అవసరమైన అనుమతుల కోసం 3 లక్షల యూరోల వరకు ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. ఇక నుంచి అది ఉండదు. అన్ని సక్రమంగా అనుమతులు లభించేందుకు 2-3 ఏళ్ళు సమయం పడుతుంది. వీటన్నిటికీ ఈ ఒప్పందం కారణంగా క్లియరెన్స్ వచ్చింది. ఇక రసాయనాలు, ఎగుమతి అయ్యేటువంటి రసాయనాలు ఏంటంటే ప్రస్తుతం 12.8% ఉన్నాయి. దాని మీద రసాయనాల మీద 12.8% దిగుమతి సుంకం విధిస్తున్నారు. అది ఇంకా ఉండదు. 2024లో మన దేశం యూఈ దేశాలకు $890 కోట్ల విలువైన రసాయన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అక్కడి నుంచి $770 కోట్ల విలువైన రసాయనాలు దిగుమతి చేస్తుంది. రష్యా ఉక్రెయిన్తో యుద్ధంతో యూయూ దేశాల్లో ఇంధన ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వాలు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పెరగడంతో కొన్ని రసాయన ఉత్పత్తుల కంపెనీలు మూతపడ్డాయి. దీంతో యూఈకి చెందిన అనేక కెమికల్ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండే వర్ధమాన దేశాల నుంచి అవుట్సోర్స్ తీసుకుంటున్నాయి. సో ఇది మనకు కలిసి వస్తుంది. ప్రయోజనం పొందే కంపెనీలు ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ఆరతి ఇండస్ట్రీస్, పీసీబీఎల్, జూబిలెంట్ ఇంగ్రీవియా, ప్రివీ స్పెషాలిటీ, టాటా కెమికల్స్, విష్ణు కెమికల్స్, వినతి ఆర్గాన్స్, ఏథర్ ఇండస్ట్రీస్. ఇవి. ఇక వస్త్ర పరిశ్రమ, ఇది వస్త్ర పరిశ్రమ మీద 12% దిగుమతి సుంకం ఉంది. అది ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు వస్త్ర ఎగుమతుల్లో జీరో డ్యూటీ కేటగిరీలోకి మనం వస్తాం.
సో బంగ్లాదేశ్, వియత్నాంతో పోలిస్తే మన దేశంలో ప్రధాన ముడి పదార్థమైన పత్తి, నూలు, దారము, ఇతర ముడి పదార్థాలు చౌక. అందుకని మన ఎగుమతులు ఇక్కడ పెరగబోతున్నాయి. దీనివల్ల కేపీఆర్ మిల్స్, పెరల్ గ్లోబల్, వెల్స్పెన్ లివింగ్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, ఇవి స్పిన్నింగ్, వర్ధమాన్ టెక్స్టైల్స్, ఇవన్నీ ట్రైడెంట్, ఈ కంపెనీలు లాభపడతాయి. ఇంకా మత్స్య ఎగుమతులు, ఇది చూడండి, మత్స్య ఎగుమతులపైన ప్రస్తుతం 26% వరకు సుంకాలు విధిస్తుంది. సో అదంతా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనకి లాభం. చేపలు కానీ, రొయ్యలు కానీ ఇండియా, మన భారతదేశం నుంచి, అందులో మన కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఎగుమతి అవుతుంది. వాళ్ళకి బెనిఫిట్. ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ ఈ రొయ్యలకు మధ్య చేస్తుంది. ప్రయోజనం పొందే కంపెనీలు, సో రత్నాభరణాలు, ఇది గుజరాత్కు సంబంధించి వ్యవహారం. సో కాబట్టి ఈ డీల్ అనేది వాస్తవంగా పేద మధ్యతరగతి వర్గాలకు నేరుగా బెనిఫిట్స్ కలిగించకపోయినప్పటికీ మన ఇండస్ట్రీస్కి, ఆక్వా పరిశ్రమకి, ఫార్మా పరిశ్రమకి మాత్రం పనికి వస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫార్మా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ఉంది కాబట్టి వీటికి బెనిఫిట్ కలిగించడానికి ఈ డీలు ఉపయోగపడుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.